హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మన ఛానల్లో 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయని చెప్పి డెడికేట్గా ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తే ఒకసారి చూడండి. అండ్ దాని కంటిన్యూ పార్టే మనకి మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉన్నాయి, లేదు కొంచెం ఎక్స్ట్రా పెట్టగలనన్నా ఒక 12,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ ఉందా లేదా, సో దాని గురించి క్లారిటీగా చెప్పు అనుకుంటే కనుక నేను ఒక 5 మొబైల్స్ సెలెక్ట్ చేశాను. ఈ 5 మొబైల్స్ మీకు 12,000 బిల్లులో వస్తాయి అనమాట. ఒక్క రూపాయి కూడా మీకు ఎక్స్ట్రా వెళ్ళదు. ఒక్క మొబైల్ మాత్రం మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, అది కూడా మనకి ఒక 500 ఎక్స్ట్రా ఉంటుంది తప్ప. కానీ నార్మల్గా అయితే నేను చెప్పే 5 మొబైల్స్ కూడా 12,000 బిల్లులో ఉంటాయి అనమాట. ఈ మొబైల్స్ అన్ని కూడా మీకు ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ మొబైల్స్ అన్ని కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటే లేదు అనుకుంటే ఈ పార్ట్ బార్ కూడా వచ్చే ఉంటుంది కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఏదైనా మొబైల్ మనకు ప్రైస్ డ్రాప్ అయింది అనుకుంటే కనుక నేను వెంటనే పోస్ట్ చేస్తాను. ఇప్పుడే ఫాలోతో ఉండండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. అండ్ మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలోతో ఉండండి. మీకు నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో M7 Plus. ఇది మనకి 10,300కే వస్తుంది అనమాట, అంటే 11,000కే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డిజైన్ క్వాలిటీ కానీ స్పెక్స్ కానీ చాలా బాగుంటాయి. ఫస్ట్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడదాం. ఇది మనకి 6.9 ఇంచ్ Full HD ప్లస్ ఐపీఎస్ ప్యానల్ తో వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది. IP64 డస్ట్ ఫ్లాష్ ప్రొడక్ట్స్ తో వస్తుంది కాబట్టి డిస్ప్లే సైజ్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. మీరు బిగ్ డిస్ప్లే ఇష్టపడేవాళ్ళైతే కనుక, గేమింగ్ ఆడేవాళ్ళైతే కనుక ఈ బిగ్ డిస్ప్లే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ Android 15 తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 6s Gen 3 Pro తో వస్తుంది. 4 100GB స్టోరేజ్, 6 100GB స్టోరేజ్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి మీకు. సో 4 100GB స్టోరేజ్ మనకి కొంచెం తక్కువగా ఉంది, లేదు కొంచెం ర్యామ్ పెంచుకోవాలనుకుంటే కనుక కొంచెం అమౌంట్ పెంచుకొని మీరు కొనుక్కోవాల్సిందే. ఈ మొబైల్ వచ్చేసరికి కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రివర్స్ ఛార్జ్ మనకి 8 వాట్స్ ఉంటుంది అనమాట. ఫింగర్ ప్రింట్ రైట్ సైడ్ ఉంటుంది. సో ఈ స్పెక్స్ కూడా ఈ మొబైల్ కి ప్లస్ పాయింట్ అవుతాయి అనమాట. మేజర్ గా చెప్పాలంటే డిజైన్ క్వాలిటీ చాలా ఫిదా చేస్తుంది. ఇది వచ్చేసరికి చాలా మంది కొంటున్నారు. ఆ బడ్జెట్ లో మీకు అవైలబుల్ గా ఉంది ఆఫ్లైన్ మార్కెట్ లో, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే సామ్సంగ్ గెలాక్సీ M16 గానీ F16 గానీ, ఫ్లిప్కార్ట్ లో F సిరీస్ ఉంటుంది, అమెజాన్ లో M సిరీస్ ఉంటుంది అనమాట. మీ అవైలబుల్ బట్టి మీరు కొనుక్కోవచ్చు. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఇంకా లెస్ అవుతుంది. ఇది మనకి అప్రాక్స్ మనకి 12,000కే వస్తుంది అనమాట. బేస్ వేరియంట్ ఒక 500 ఎక్స్ట్రా ఉంది, ఒకసారి చూడండి. ఒక్కొక్కసారి మనకి ఫెచ్బుల్ అవుతుంటుంది అనమాట. ప్రైస్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. తగ్గించినప్పుడు మీకు నేను వెంటనే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్లోకి వచ్చేసరికి ఫాలో అవుతూ ఉండండి. ఇంకా దీని స్పెక్స్ గురించి మాట్లాడితే మేజర్గా OS అప్డేట్స్. ఇది Android 15 తో వస్తుంది. 6+7 అప్డేట్స్ ఇందులో వస్తుంది అనమాట. అంటే 6 years వరకు అప్డేట్స్ ఈజీగా వస్తాయి. UI మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. చాలా మంది కొంటున్నారు. ఇది వచ్చేసరికి మీ గ్రాండ్ పక్ కానీ సిస్టర్ కానీ ఎవరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ 6.7 ఇంచ్ Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సింగిల్ స్పీకర్ మాత్రమే దీంట్లో యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. AMOLED డిస్ప్లే కాబట్టి మల్టీమీడియా క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 4 100GB స్టోరేజ్ తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి, డ్యూల్ సిమ్ వేసుకోవాలి, ఆప్షన్ మనకి ప్రొవైడ్ చేశారు. గుడ్. బట్ హెవీ ప్రాసెసర్ కాదు, కానీ ఒక నార్మల్ గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్ కొనుక్కోవాల్సిందే. 20 వాట్స్ మనకి సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇదే ఛార్జర్ మీరు కొనాలనుకుంటే కనుక ఒక 100,000 పైనే ఉంటుంది అనమాట. బట్ చాలా సార్లు మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది. సో వెంటనే మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక చెప్పాగా ఇన్నిసార్లు చెప్పలేను మీకు, ఫాలో అయితే కనుక మీకు ఎప్పటికీ డీల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను టెలిగ్రామ్లోకి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే Realme P3X అనమాట. బేసిక్ గా ఈ మొబైల్ మనకి 12,000 అబోవ్ ఉంటే కనుక ప్రైస్ డ్రాప్ అయింది మనకి. ఇది అప్రాక్స్ గా మనకి 6 100GB స్టోరేజ్ మనకి 11,499కి వస్తుంది అనమాట. 12,000 బిలో వస్తుంది కాబట్టి చాలా చాలా మంచి మొబైల్ ఇది వచ్చేసరికి. స్పెక్స్ చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. మేజర్ గా చెప్పాలంటే IP రేటింగ్ తో వస్తుంది అనమాట. ఆ బడ్జెట్ లో IP రేటింగ్ అనేది కొంచెం కష్టం, ఇందులో ప్రొవైడ్ చేశారు. బట్ డెప్త్ గా వెళ్ళమాకండి, నీటిలో ముంచమాకండి. ఏ మొబైల్ సరే పాడైపోవాల్సిందే. IP రేటింగ్ ఉందని చెప్పి మీరు దాన్ని మైండ్ లో తీసేయండి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ Full HD ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సింగిల్ స్పీకర్ ఇందులో యూజ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ 915 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. బ్రైట్నెస్ లెవెల్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ Android 15 తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 6400 ప్రాసెసర్, 6 100GB స్టోరేజ్తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవచ్చు, డ్యూల్ సిమ్ వేసుకోవచ్చు, ఆప్షన్ మనకి ప్రొవైడ్ చేశారు.
50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 8 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 40 వాట్స్ ఇందులో బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. స్పెక్స్ చాలా బాగున్నాయి కదా. ఈ మొబైల్ మనకి 11,499కే వస్తుంది అనమాట. ఒకసారి చూడండి. ఆఫ్లైన్ మార్కెట్లో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది, మైండ్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఒప్పో K13X అనమాట. బేసిక్గా K సిరీస్ చాలా మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్య కాలంలో గ్రాఫ్ బాగా పెరిగిందనమాట. 10,000లో, 15,000లో, 20,000లో అలా ప్రైస్ సెగ్మెంట్లో మనకి K సిరీస్ అవైలబుల్గా ఉంది ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో. బట్ బాగున్నాయి అనమాట స్పెక్స్ వచ్చేసరికి. ఒప్పో K13X మనకి బేస్ వేరియంట్ మనకి 400GB స్టోరేజ్ మనకి 11,399కి వస్తుంది అనమాట. 12,000 బిల్లో వస్తుంది కాబట్టి ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఇందులో హైలైట్ పాయింట్ ఏమన్నా అనుకుంటే కనుక మిలిటరీ సర్టిఫికేట్తో వస్తుంది కాబట్టి కింద పనిసరి అంతగా బ్రేక్ అవ్వదు అనమాట. బట్ అలాగని చెప్పి కింద కొట్టకమాకండి. నార్మల్గా ఒక్కొక్కసారి మనకి కింద పడితే కనుక బ్రేక్ అవ్వదని చెప్పి కొన్ని మెన్షన్ చేశారు, చూడండి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డి ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. బ్రైట్నెస్ లెవెల్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. అండ్ 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 400GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ మనకి హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 40 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో వచ్చేసరికి. స్పెక్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఈ మొబైల్ మనకి 12,000 బిల్లో వస్తుంది కాబట్టి ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే మీకు డిస్ప్లే క్వాలిటీ హై ప్రియారిటీ ఉంది అనుకున్నా, కెమెరా క్వాలిటీ కొంచెం లోగా ఉన్నా పర్వాలేదు, బ్యాటరీ కెపాసిటీ మీకు 1 డే పైన రావాలనుకుంటే కనుక 12,000 బిల్లులో మనకి పోకో M7 Pro అనే మొబైల్ మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా మనకి 12,000కే వస్తుంది బేస్ వేరియంట్. చాలా మంచి మొబైల్ ఈ మొబైల్ వచ్చేసరికి. ఇందులో హైలైట్ పాయింట్ డిస్ప్లే క్వాలిటీ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డాల్బీ ప్రొవైడ్ చేశారు, స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ 2100 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇన్ని అవైలబుల్గా ఉన్న మొబైల్స్ మనకి ఇందులో లేదన్నమాట. నెక్స్ట్ ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 7025 ప్రాసెసర్. ఓకే, హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 14తో వస్తుంది. బట్ 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేశారు. 15, 16 రావచ్చు. ఒకసారి చూడండి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 20 మెగాపిక్సెల్. చాలా యావరేజ్గా ఉంటే కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. బ్యాటరీ కెపాసిటీ 5110 mAh బ్యాటరీతో వస్తుంది. 40 వాట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేశారు. స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. మీకు బాగుంది అనుకుంటే కనుక ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ మొబైల్. 10,000 నుంచి 12,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీ దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే కనుక ప్రియారిటీ దేనికి ఇస్తున్నారో ఒకసారి చూసుకొని ఈ మొబైల్స్ కొనండి. ఇవన్నీ కూడా వీక్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, లేదా ఈ బార్ కోడ్లో ఆఫర్ వచ్చినప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను. చూస్తూ ఉండండి, ఫాలోతూ ఉండండి. ఈరోజు టాపిక్ ఇది. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.